నమస్తే. నిన్న జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఓ ఘోరమైనటువంటి బస్సు ప్రమాదం. బస్సును టిప్పరు ఢీకొనడం, అలాగే బస్సులో ఉన్నటువంటి సుమారుగా 19 మంది, అలాగే టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినటువంటి సంఘటన ప్లేస్ కాడనే ఉన్నాం. సో నిన్న ఈ అంతా కూడా ఒక హడావిడి అయినటువంటి ఒక వాతావరణం కనబడ్డది. ముఖ్యంగా చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి బంధువుల యొక్క రోదనలు కావచ్చు, వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఏడుపులతోటి ఈ ప్రదేశం అంతా కూడా దద్దరిల్లిపోయింది. సో ఇప్పుడు అంతా కూడా ప్రశాంతంగా కనపడుతున్నప్పటికీ ఇప్పుడు మనకు ఎంతగా కనపడతా ఉంది కదా. సో ఇక్కడ వెహికల్ ఎంత నిమ్మలంగా పోతా ఉన్నాయో ఇటు ముందు కనబడతా ఉంది, ఇటు ఒకసారి చూసుకోవచ్చు వెహికల్ ఎంత ఫాస్ట్గా వస్తూ ఉన్నాయో. ఇదంతా కూడా ఎక్కడి నుంచి చేవెళ్ళ నుంచి ఇటు వికారాబాద్కు సంబంధించినటువంటివి పోయేటువంటి రూట్ ఇప్పుడు మనం కనబడేది. ఇదే చేవెళ్ళ నుంచే వికారాబాద్కు టిప్పర్ వెళ్తూ ఉన్నది. అంటే 50 టన్నులకు సంబంధించినటువంటి లోడ్తో వెళ్లాల్సినటువంటి టిప్పరు దాదాపుగా 60 నుంచి 65 టన్నులతో వెళ్తున్నటువంటి టిప్పర్ ఈ విధంగా ఇటు వచ్చింది. సో నెక్స్ట్ ఏమో ఇక్కడ నుంచి ముందు నుంచి మనకు కనబడతా ఉన్నటువంటి ఇప్పుడు మనకు కనబడతా ఉన్నటువంటిదేమో తాండూరు నుంచి హైదరాబాద్కి వచ్చేటువంటి రూట్ అంతా కూడా. సో వెహికల్ కూడా చాలా ఇప్పటికీ సైతం కూడా క్లౌడ్ తగ్గలేదు. చాలామంది సంఘటన జరిగినటువంటి ప్రదేశం కానే ఉండి వాళ్ళందరూ కూడా ఇదే సంఘటన స్థలం నిన్న ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చాలామంది ప్రముఖులంతా కూడా దిగ్భ్రాంతికి గురి చేసినటువంటి ఒక వార్త మన తెలంగాణలో జరగడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగానే మనం దీన్ని చెప్పుకోవచ్చు. 19 మంది, దరిదాపుగా 19 మందిలో 13 మంది సైతం కూడా మహిళలు చనిపోతే 6 నెలల నుంచి 8 నెలల వయసున్నటువంటి ఒక పాప వాళ్ళ తల్లితో పాటు చనిపోయినటువంటి ఒక సంఘటన అందరి హృదయాలను కూడా తాకినటువంటి ఒక సంఘటనగానే చెప్పుకోవచ్చు. సో ఈ అంత ప్రమాదానికి గల కారణాలు ఒక పక్కన బస్సు డ్రైవర్ కూడా మితిమీరినటువంటి వేగంతో డ్రైవ్ చేయడం కావచ్చు, మరో పక్కన ట్రిప్పర్ డ్రైవర్ కూడా ఆయన కూడా మితిమీరినటువంటి వేగంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు పైన కనబడతా ఉన్నదో అక్కడ వెహికల్ ఏదైతే చిన్నగా పోతా ఉన్నాయో అక్కడ ఇంతకుముందే వాటర్ కూడా ఇక్కడ ఇంతకుముందే వర్షం కూడా రావడం జరిగింది. ఇక్కడ ఈ గుంతను తప్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసినటువంటి దాంట్లో భాగంగానే ఈ ప్రమాదం మనకు జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దాదాపుగా దీంట్లో